తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే వల్లభనేని వంశీ 3 నెలలకు పైగా జైల్లో ఉండి బయటకు వచ్చాడు. జైల్లో ఉన్నప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడ్డాయి. వల్లభనేని వంశీ మీద అనేక కొత్త కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈపాటికే అక్రమ మైనింగ్ కేసు కూడా ఆయన మీద నమోదైంది. ఆ కేసుకు సంబంధించి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. మైనింగ్ శాఖ అధికారే నేరుగా కంప్లైంట్ చేశారు. వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతన మైనింగ్ చేశాడు, ఇష్టారీతన అక్కడ ఉన్న గనులను కొల్లగొట్టాడు, రాళ్ళు, రప్పలు, ఇసుక, క్వారీలు అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి వందల కోట్ల రూపాయలు ఆయన వెనకేసుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రాథమికంగా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి నేరుగా మైనింగ్ శాఖ అధికారులే కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైంది. అయితే హైకోర్టుని అప్రోచ్ అయ్యారు వల్లభనేని వంశీ. ముందస్తు బెయిల్ ఇవ్వండి, ఇప్పటికే కొన్ని కేసుల్లో జైల్లో ఉన్నాం, 3 నెలలకు పైగా జైల్లో ఉన్నాం, ఆరోగ్యం కూడా సహకరించట్లేదు, ఇప్పటికే ట్రీట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్, అనారోగ్యానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి ఈ కేసులో ఇంకా ప్రభుత్వం సైడ్ నుంచి పూర్తి ఆధారాలు లేవు కాబట్టి మీరు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ముందస్తు బెయిల్కు అప్లై చేసుకున్నారు. గత నెల 29వ తారీఖున ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏపీ ప్రభుత్వం వాదనలను అసలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? వాదనలు విన్న తర్వాత, కౌంటర్ వాదనలు విన్న తర్వాత మీరు ఉత్తర్వులు ఇవ్వాలి కదా అని షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఏపీ హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ముందస్తు బెయిల్ ఇస్తూ వాటిని కొట్టేసింది. ఈ కేసును మళ్ళీ మీరు విచారించండి అని చెప్పి హైకోర్టుకు సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కూడా కొట్టేసినటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా వల్లభనేని వంశీని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఏ క్షణమైనా వల్లభనేని వంశీని ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఏపీ హైకోర్టులో అక్రమ మైనింగ్కి సంబంధించి వాదనలు జరుగుతాయి. ప్రభుత్వం దగ్గర కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మైనింగ్ అక్రమంగా చేసి కొల్లగొట్టేయడానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ కొత్త కేసుల్లో కూడా మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం లేకపోలేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా వినిపిస్తూ ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఆయన చాలా కేసుల్లో నమోదయ్యి ఉన్నాయి. ఆయన మొన్నటి వరకు జైల్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద గన్నవరంలో దాడి చేసినటువంటి కేసులో ఆయన అరెస్ట్ జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత సత్యవర్ధన్ అనేటువంటి ఆ ఆఫీసులోనే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి దళితుడు, అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి దాడి చేసి ఆ విధంగా ఆ కేసును ఉపసంహరించుకునేటువంటి ప్రయత్నం చేశాడన్న ఉద్దేశంతో మొదటిగా అరెస్ట్ అయింది ఆ కేసు. అక్కడ ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి, అక్కడ జరిగినటువంటి కబ్జాలు, ఈ అన్ని విషయాలకు సంబంధించి ఆల్రెడీ ఆయన మీద కేసులు నమోదయ్యాయి, విచారణ జరిగింది, జైల్లో ఉన్నాడు. ఆయన ఆరోగ్యం కూడా జైల్లో ఉండి ఉండి దెబ్బతిన్న పరిస్థితి కూడా మనకు తెలుసు. ఎందుకంటే చాలా సందర్భాల్లో జైల్లో ఉన్నప్పుడే ఆయన ఆసుపత్రికి వెళ్ళటం, చికిత్స తీసుకోవటం, మళ్ళీ జైలుకి రావటం, మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళటం, మళ్ళీ చికిత్స తీసుకోవటం. సో కొంత అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఆయన అన్ని రోజులు జైలుకి వెళ్ళిన సందర్భం లేదు. కాబట్టి ఆయన మీద చాలా సీరియస్గా అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, వల్లభనేని వంశీ మీద కక్ష సాధింపు చేస్తోంది ఈ ప్రభుత్వం, వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేసింది, ఆయన సచ్చేలుడు, ఇదంతా పూర్తిగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా నడుస్తోందని చెప్పి వైసీపీ కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. కానీ చట్ట ప్రకారం చేస్తూ ఉన్నాం, మేము చట్టాన్ని ఏ విధంగా ఉంటే దాని ప్రకారం మేము నడుచుకుంటా ఉన్నాం. ఆయన దుర్మార్గంగా గత ప్రభుత్వంలో వ్యవహరించాడు, దుర్మార్గంగా ఆయన కబ్జాలు చేశాడు, దుర్మార్గంగా ఆయన అవినీతికి పాల్పడ్డాడు. అవి కోర్టు ముందు పెడతా ఉన్నాం, ఆధారాలు పెడతా ఉన్నాం, కోర్టు వాటిని పరిశీలిస్తోంది, కరెక్టే అని భావిస్తోంది, అందుకే ఆయనకి రిమాండ్ విధిస్తోంది. ఇందులో ఎక్కడ చట్టాన్ని అతిక్రమించాం, ఇందులో ఎక్కడ రెడ్ బుక్ అని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ అక్రమ మైనింగ్ ఈ కొత్త కేసులో కూడా ముందస్తు బెయిల్ రద్దయిపోయింది. కాబట్టి ఏ క్షణమైనా వల్లభనేని వంశీని ఈ అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశమే కనిపిస్తోంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ఇది అక్రమ అరెస్టులో భాగంగా జరుగుతున్నటువంటి ప్రహసనంగా చూస్తున్నారా? వైసీపీ చెప్తున్నట్టుగా, లేదు కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుచుకుంటుందని భావిస్తున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.